Get on. Da. అని పట్టుకున్నావా? పెట్టుకున్నా. ఇంత సడన్గా వెళ్ళడం అవసరం? సడన్గా ఏంటి, 1 month బ్యాక్ నుండి చెప్తూనే ఉన్నాను కదా అక్క పెళ్ళుంది వెళ్లాల్సి వస్తుంది అని. 2 days బ్యాక్ కూడా చెప్పాను, నీకే గుర్తులేదు. గుర్తుంది, కానీ నువ్వు వెళ్ళడం నాకు ఇష్టంలే, అందుకని అడుగుతున్నా. సరిపోయింది. సరే, ఆ పెళ్ళికి వెళ్తావు, పద వెళ్ళిపోదాం. అరే హెచ్చి ఆగు, అదేం చెత్తకుప్పలో దొరికింది కాదురా, నాతో పాటే మా అమ్మ నాన్నకే పుట్టింది. అయినా పెళ్లికి 10 రోజుల ముందు రమ్మన్నారు ఇంట్లో, నువ్వేమో 3 రోజుల ముందనంగా పంపిస్తున్నావు. ఇప్పుడు కూడా వెళ్ళలేదనుకో అంతే ఇంకా. అయినా మనిద్దరి విషయం తనకొక్కదానికే తెలుసని తెలుసా? అదిగాని సపోర్ట్ చేయలేదనుకో మన పెళ్లి పెటాకులవుతుంది. ఓకే, ఎంతుందా? నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు తెలియదు. సరే దా కూర్చోండి. ఏలే, ఇక్కడ చిరాకొస్తుంటే కూర్చోవాలంట. ఓయ్, అయినా నన్ను వదులుండలేని వాడివి, పెళ్లి చేసుకోవచ్చు కదా, అప్పుడు ఎంచక్క ఇద్దరం కలిసే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పెళ్లి చేసుకుంటే ఇప్పుడున్న టైం అప్పుడు ఉండదు ప్రేమించుకోవడానికి. ఎందుకలా? అప్పుడు పిల్లలని, రెస్పాన్సిబిలిటీస్ అని, మిమ్మల్ని బాగా చూసుకోవాలని, ఇలా చాలా ఆలోచనలు రన్ అవుతుంటాయి. నీకు చిన్న పెయిన్ కూడా లేకుండా చూసుకోవాలి కదా. నువ్వు నాకు సొంతం, నాకు మాత్రం సొంతం. పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్. సరే చెప్పు, క్యాబ్ రావడానికి ఇంకా 40 minutes టైం ఉంది, ఈలోగా ఏదో ఒకటి చెప్పు. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు నేను చేసే జర్నీలో నువ్వు నాతో లేకపోయినా నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపించేలా ఏదో ఒకటి చెప్పు. ఏదైనా ఎందుకు, మన గురించి చెప్తా అందంగా. చెప్పు చెప్పు. నీకు ఆ రోజు గుర్తుందా? ఏ రోజు? ఆ రోజు సరిగ్గా చెప్పు, ఏ రోజు? నువ్వు మా ఇంటికి వచ్చావు స్టే చేయడానికి. ఆ రోజు చాలా అందంగా ముద్దుగా ఉన్నావు. నిజమా? అక్క, తను ఎక్కడుంది? కిందుందిరా, వస్తుంది పైకి. ఓ అక్క, కిందికి లో ప్లీజ్. అమ్మతో చెప్తారే. అక్క ప్లీజ్. పిచ్చి పిచ్చిగా చేయకురా గౌతమ్, చెప్తున్నా. నువ్వు అనుకుందేం లేదు, వెళ్ళు. ఓయ్, వీడిని తీసుకుని వెళ్ళు. ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలేస్తే తోలు తీస్తా.
ఏంట్రా అలా చూస్తున్నావు? నడుస్తూ వస్తుంది చందమామలా ఉన్నావు. చాలు చాలు. నిజంగా పొట్టి. పొట్టి అన్న ఉంటే చంపుతాను. ఓయ్ చెప్పు ఓయ్ చెప్పు. ఏమో ఏ భాగ్యం. నీకు తెలుసా, మా నాన్న కూడా మా అమ్మని ఇలాగే పిలుస్తాడు. నువ్వు వస్తున్నావు అని అక్క కిందకు పంపించేసా. ఏ మీ అక్కుంటే నాతో మాట్లాడవా? మాట్లాడగలను కానీ ఇంకేం చేయలేనుగా. చి సచ్చినోడా యదవ. ముద్దు వస్తున్నా, ముద్దు పెట్టుకోవాలని ఉంది. ఆహా, పొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవా? ఏమైంది? నాకు లోపల ఏదేదో అవుతుంది. నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో. ఆ రోజు నువ్వు చాలా అందంగా కనిపించావు. చాలా అంటే చాలా. అది నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. మీ అక్క, బుడ్డోడు, ఆంటీ మనమందరం కలిసి కూర్చొని తింటూ. హ్యాపీ మూమెంట్స్. సర్లే, నీ స్పెషల్ మూమెంట్ చెప్పు. నాకైతే నా లాస్ట్ బర్త్డే. చుట్టూ ఎవ్వరూ లేరు, మనిద్దరమే. చల్లగాలి, చాలా బావుంది. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో హలో, ఎక్కడున్నావు? నువ్వు అర్జెంటుగా బయటికి రా. ఊరెళ్తానన్నావు కదా. ఇప్పుడు నీకు అదంతా చెప్పే టైం లేదు. నువ్వు అర్జెంటుగా బయటికి రా. అరే వస్తున్నా, నాగు. క్యాబ్ డ్రైవర్ కాల్ చేస్తున్నాడు. సారీ, రిమైనింగ్ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఏమనుకోకండి.